మారుతి సుజుకి యొక్క నెక్సా డీలర్స్లో ది బెస్ట్ సెల్లింగ్ కార్ ఏమైనా ఉందంటే అది ఫ్రాంక్స్. సో ఈ ఫ్రాంక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వేరియంట్ డెల్టా ప్లస్. సో ప్రస్తుతం అయితే మనకి ఆ డెల్టా ప్లస్ వేరియంట్ అయితే ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానివ్వండి, అదేవిధంగా రియర్ పార్కింగ్ కెమెరా కూడా యాక్సరీ కింద దీంట్లో ఫిట్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం ఈ వాక్ అరౌండ్ రివ్యూలో చూద్దాం. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు నెక్సా జయబెరీ ఆటోమోటివ్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ దేర్ వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నెక్సా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ వచ్చేసి మనకి సిబిఎం కాంపౌండ్, రామా టాకీస్ రోడ్, ఆసిల్ మెట్టా దగ్గర ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఆల్రైట్, సో మీకు ఇది డెల్టా ప్లస్ అని చెప్పాను కదా. వేరియంట్స్ విషయానికి వస్తే ఈ ఫ్రాంక్స్ వచ్చేసి మనకి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ఆప్షన్, జీటా అండ్ ఆల్ఫా వేరియంట్స్తో ఆఫర్ చేయబడుతుంది. అయితే ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చేసి మనకి 8,80,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి 10,85,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఆల్రైట్, ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో ఏవైతే ఆఫర్ చేస్తున్నారో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం, ఫీచర్స్ అన్నీ. సో ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెగ్మెంటెడ్ టైప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్, అంటే మనకి టర్న్ ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతాయి. అండ్ కింద లోవర్ బంపర్లో చూసుకుంటే మనకి ట్రయోబీమ్ ఎల్ఈడి రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచే మనకి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెక్స్టర్ వేవ్ షేప్డ్ గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సేమ్ ఏదైతే మనకి గ్రాండ్ విటర్ ఉందో సేమ్ సార్ట్ ఆఫ్ స్టైలింగ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఎలిమెంట్ వస్తుంది. కింద చూసుకుంటే అగైన్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది రేడియేటర్ గ్రిల్కి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి సిల్వర్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు సైజ్ విషయానికి వస్తే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ బెలీనో, బట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ టైప్ వీల్ ఆర్చెస్ వస్తాయి విత్ క్లాడింగ్. సో క్లాడింగ్ అనేది అక్రాస్ మనకి వెహికల్ అంతా ఉంటుంది టు గివ్ దట్ రగెడ్ లుక్. ఇన్ఫ్యాక్ట్ మీరు బెలీనోతో కంపేర్ చేస్తే ఇది చాలా రగెడ్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 16 ఇంచ్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు దీని యొక్క సెక్షన్ కనుక చూసుకుంటే టైర్ సెక్షన్ 195/60 సెక్షన్ R16 టైర్ ఇది ప్రొఫైల్. అండ్ చూడటానికి బాగున్నాయి. ఈ పర్టికులర్ వైట్ వేరియంట్లో అయితే చాలా సూట్ అయింది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ ఓవర్వీమ్స్ వస్తాయి. దాంతోపాటు చూసుకోవచ్చు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. అండ్ కింద లోవర్ డోర్ ఎలిమెంట్ అంతా చూసుకుంటే మనకి ప్రాపర్ క్లాడింగ్ అయితే వచ్చింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 190 మిల్లీమీటర్స్ లేదా 19 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా, ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో రూఫ్ రైల్స్. అండ్ బై ద వే ఇది యాక్సరైజ్డ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే పైన విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, దాంతోపాటు చూసుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి. టాప్ మోడల్స్లో ఏంటంటే మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి ఈ పార్ట్ ఏదైతే ఉందో. బట్ ప్రస్తుతానికి ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో ప్రాపర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే అడిషనల్గా 8,000 పే చేస్తే మీకు అది కూడా సుజుకి యాక్సరీస్ కింద రావడం జరుగుతుంది. అండ్ ఇంకో యాక్సరీ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు రియర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో ఇది కూడా మనకి కంపెనీ నుంచి డైరెక్ట్ ఫిట్మెంట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 6,500 అయితే పడుతుంది. జనరలీ మీకు డెల్టా ప్లస్ వేరియంట్స్లో రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు, జీటా అండ్ ఆల్ఫా వేరియంట్స్లో వస్తుంది. మీరు కంపల్సరీ ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఒక మొత్తం అన్ని ఫీచర్స్ లోడెడ్ కింద అయితే ఉంటుంది. సో అదొకటి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే టెయిల్ గేట్ మీద మనకి ఫ్రాంక్స్ బ్యాడ్జింగ్ అండ్ కింద చూసుకోవచ్చు రిఫ్లెక్టర్స్ వచ్చాయి. దాంతోపాటు రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 4 ఇవ్వడం జరిగింది. కింద చూసుకోవచ్చు బంపర్ ఎలిమెంట్ అంతా ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ వస్తుంది. అండ్ ఫ్రంట్ లాగే రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో చూసుకోవచ్చు ఈ ఫ్రాంక్స్లో మనకి 318 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి 60/40 స్ప్లిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సీట్స్ ఏవైతే ఉన్నాయో 60/40 స్ప్లిట్ సీట్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ట్రంక్ ల్యాంప్ అయితే లేదు, బట్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవిజన్ అయితే ఉంది, ట్రంక్ ల్యాంప్ ప్రొవిజన్. అండ్ ఏంటంటే ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ వస్తుంది. ఇన్ కేస్ మీరు డెల్టా ఆప్షన్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ స్పేర్ టైర్. సో సేఫ్టీ కావాలంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే యాడెడ్గా జనరల్గా అయితే మనకి స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇంకా ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అండ్ డెల్టా ప్లస్ ఆప్షన్ వేరియంట్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఏంటంటే డెల్టా ప్లస్ ఆప్షన్ వేరియంట్లో మనకి అడిషనల్గా 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్. దీంట్లో అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెల్టా ప్లస్ ఆప్షన్లో మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. సో
ఇట్స్ ఎ ట్రేడ్ ఆఫ్ అనమాట. అడిషనల్ సేఫ్టీ కావాలంటే డెల్టా ప్లస్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. స్పేర్ టైర్ కావాలంటే మీరు జస్ట్ ఈ డెల్టా ప్లస్ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. నా ఇప్పుడు ఇంటీరియర్స్ విషయానికి వస్తే డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ అవి చూడొచ్చు. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ థీమ్ వస్తుంది, బ్లాక్ అండ్ బార్డో కలర్. సో ఇది సార్ట్ ఆఫ్ మరూనిష్ కలర్ అనమాట, బార్డో అని అంటారు. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్స్, ఇవి ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్తో వస్తుంది. సైడ్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఆర్వీఎం కంట్రోల్స్, ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కనుక చూసుకుంటే బ్రాంజ్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డోర్ ఓపెనర్స్ అవి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు. కింద ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన అడిషనల్గా స్పేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నా మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, ఇక్కడ ESC ఆఫ్ స్విచ్, అదేవిధంగా హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ చూసుకుంటే మనకి బానెట్కి అండ్ ఫ్యూయల్ లిడ్కి ల్యాచెస్ ఉన్నాయి. దాంతోపాటు అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు, బట్ ఓన్లీ ఏంటంటే జస్ట్ రిక్లైన్ ఫంక్షన్ ఒకటే వస్తుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంటీరియర్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు, డిజైన్ అదేను. అండ్ క్యాబిన్లో యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ సిల్వర్ కలర్ ఫినిష్లో వస్తుంది. అగైన్ మనకి డోర్స్ మీద చూసినట్టుగా బార్డో కలర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తారు. దాంతోపాటు బ్రాంజ్ కలర్ ఎలిమెంట్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు వినైల్ సార్ట్ ఆఫ్ ఫినిష్ వచ్చింది. నౌ స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ మనకి జీటా నుంచి ఆఫర్ చేయబడుతుంది, జీటా అండ్ ఆల్ఫా టాప్ మోడల్స్ లో. ఇంకా కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడేమో మనకి టిపికల్ ఫోన్ బటన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ పైన చూసుకుంటే మనకి లెదర్ ర్యాపింగ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేసి మనకి కంపెనీ యొక్క యాక్సరీ ఇది. సో ఇది చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాలంటే ఇలా కూడా కంపెనీ నుంచి యాక్సరీ కింద ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే మనకి బేసిక్ ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్స్, అండ్ సెంటర్ లో వచ్చేసి మనకి LCD మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ మోడల్స్ లో మనకి TFT యూనిట్ అయితే వస్తుంది, కలర్ TFT యూనిట్. బట్ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ లో ఏంటంటే మనకి జస్ట్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ LCD డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి చూపిస్తుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ లాంటివి. ఇప్పుడు అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లోటింగ్ టైప్ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ డెల్టా ప్లస్ వేరియంట్ లో. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి USB కనెక్టివిటీ, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. వెరీ ఈజీ టు యూజ్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ విడ్జెట్స్ ఉన్నాయి. మీరు జీటా వేరియంట్స్ నుంచి అయితే మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది మనకి జస్ట్ స్మార్ట్ ప్లే ప్రో సిస్టమ్. ఇది టాప్ మోడల్లో మనకి స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ వస్తుంది. సో వెరీ ఈజీ టు యూజ్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ ఎఫిషియన్సీ, వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. అండ్ యాక్సరీ కింద ఇన్స్టాల్ చేసుకున్న రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో గైడ్ లైన్స్ వస్తాయి, అడాప్టివ్ కాదు, జస్ట్ నార్మల్ గైడ్ లైన్స్ అనమాట. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి AC వెంట్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఇక్కడేమో మనకి 12 volts పవర్ సాకెట్, ఇక్కడేమో USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది, USB ఛార్జింగ్. ఇక్కడేమో మనకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. టాప్ మోడల్స్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్డ్ కప్ హోల్డర్స్. అండ్ ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కావాలి అనుకుంటే మనకి 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా ఈ ఫ్రాంక్స్ అవైలబుల్గా ఉంది. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇది మిడ్ వేరియంట్ కాబట్టి డెల్టా ప్లస్లో మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే లేదు. టాప్ మోడల్స్లో మనకు వస్తుంది సెంట్రల్ ఆర్మ్రెస్ట్. బట్ ఈ పర్టికులర్ వేరియంట్కి ఏంటంటే మనకి చిన్న స్పేస్ ఉంది, దాంతోపాటు కీస్ పెట్టుకోవడానికి ఇంకో స్లాట్ కూడా ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు యాక్సరీ కింద కావాలంటే అది కూడా ఫిట్ చేసుకోవచ్చు, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ RVM, ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ డోర్ వైజర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి మిర్రర్ వస్తుంది, డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ సీట్స్ చూస్తున్నారు కదా, అపాల్స్ట్రీ ఏదైతే ఉందో అగైన్ ఇది కూడా మనకి యాక్సరీ కింద వస్తుంది, కంపెనీ ఫిటెడ్ యాక్సరీ. జనరల్గా చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. ఆల్రైట్, సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం. సో ఫ్రాంక్స్ యొక్క రియర్ క్యాబిన్ అది చూసుకోవచ్చు. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా అడ్జస్ట్ చేసుకోగా ఇక్కడ ఉన్న స్పేస్ అది చూసుకోవచ్చు మనకి. సో ఐవ్ గాట్ యాంపుల్ నీరు. అండ్ అదేవిధంగా లెగ్ రూమ్ కానివ్వండి, ఫుట్ రూమ్ కానివ్వండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు వెనక్కి కూర్చొని కూడా కొంచెం స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు. ఒక విధంగా ఇది బేస్డ్ ఆన్ బలీనో కాబట్టి మనకి బేసిక్లీ 4-meter కార్. అండ్ దాంతోపాటు వీల్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో
సో అదే ఇక్కడ కూడా మనకు కనపడుతుంది, ఆ స్పేషియస్నెస్ ఇక్కడ కనపడుతుంది. హెడ్ రూమ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే మిగిలింది. సో నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు లెట్స్ సే అప్ టు 6 feet అయితే ఇక్కడ కూర్చోవచ్చు ఉన్నారు. సో ఈవెన్ సెంటర్ ప్యాసింజర్స్ కూడా మనకి చిన్న హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చింది, బయటకు వచ్చింది సారీ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇవి 60-40 స్ప్లిట్ సీట్స్ కాబట్టి మీరు ఇలా కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ డెల్టా ప్లస్ వేరియంట్లో మిస్సింగ్ ఏమైనా ఉందంటే రియర్ ఏసీ వెన్స్ అవి ఓన్లీ మనకి టాప్ మోడల్స్లోనే ఆఫర్ చేస్తున్నారు, జీటా అండ్ ఆల్ఫా. సో రియర్ ఏసీ వెన్స్ అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. దానికి బదులుగా ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అండ్ అడిషనల్గా ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఇంకో స్పేస్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి, జిప్ టైప్. అగైన్ ఇవి కవర్స్ కాబట్టి మనకి అలా ఆఫర్ చేస్తున్నారు. అండ్ సైడ్ గ్రాబ్ రైల్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. సో ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ స్పేషియస్ క్యాబిన్ అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సెంటర్లో కూర్చుంటే ఇట్స్ మేనేజబుల్, బాగానే ఉంది. అండ్ హెడ్ రూమ్ అయితే కొంచెం తగ్గుతుంది, ఆబ్వియస్లీ సెంటర్ సీట్ అయితే రేజ్ అయి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ హంప్ కూడా లేదు, లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది, స్పేషియస్గా ఉంది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఈ పర్టికులర్ ఫ్రాంక్స్ వచ్చేసి మనకి 1.2 liter న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 90 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 5-speed మాన్యువల్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మనకి 3 cylinder 1 liter బూస్టర్ టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సో ఆ ఇంజిన్ వచ్చేసి మనకి అరౌండ్ 100 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ కనుక చూసుకుంటే 147.6 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ బూస్టర్ జెట్ ఇంజిన్ వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ 1.2 liter పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 21.79 km/L ఫర్ మాన్యువల్ వేరియంట్స్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి మనకి 22.8 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది కంపెనీ. సో రఫ్లీ మీరు 18 to 19 అయితే కంబైన్డ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంజిన్ బే అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎలా చేశారో. అండ్ బానెట్ కింద చూసుకుంటే మనకి ఇన్సులేషన్ కూడా వచ్చింది. అండ్ బై ద వే దీని యొక్క బానెట్ ఏదైతే ఉందో హెవీగా కూడా ఉంది. ఫైనల్గా సేఫ్టీ విషయానికి వస్తే ఈ పర్టికులర్ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకి 2 airbags, ABS with EBD, electronic stability control, auto on off switch, ISOFIX anchorages and 3-pointer seat belts for all the passengers అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.